హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ రొయ్యలు తెచ్చానండి. రొయ్యల పచ్చడి ఎలా చేయాలి చెప్తాను. రొయ్యలు తీసుకొచ్చాను, క్లీన్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలు వేసి వాటర్ మీద బాగా మరిగించాలండి. మరిగించేసి తర్వాత మొత్తం వాటర్ నుంచి బయట తీయాలి. వాటర్ ఉండకూడదు అసలు. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను, అలాగా చేసుకోండి. వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. చూసారా, ఇలా బాగా వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. ఇప్పుడే రొయ్యలకి కావాల్సిన పదార్థాలు: కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంట్లో మసాలా తయారు చేశాను, ఉప్పు, నిమ్మకాయ. ఆయిల్ వేడి అయిపోయిందండి. ఇప్పుడే కొంచెం కొంచెం వేసుకొని ఆ రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి పచ్చడి. ఇదిగోండి, చూడండి, ఇలా ఫ్రై అయిపోవాలి. మెత్తగా ఉండకూడదండి, గట్టిగా ఉండాలి. ఇలా క్రిస్పీగా ఉండాలి. చూసారా, నేను చూపిస్తున్నాను, అలాగా చేసుకోండి. తర్వాత అదే ఆయిల్ మీద అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ మొత్తం వేసేసాను. 2 kg రొయ్యలు తీసుకున్నానండి. దానికోసం 6 కిలో అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం 1/2 కిలో, ఎల్లిపాయ 1/2 కిలో తీసుకొని మొత్తం పేస్ట్ చేశాను. ఇంకో బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది. అప్పుడు కారం వేయాలండి. నేనైతే 1/2 కిలో కారం వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఎలా చేయాలి చూసుకోండి. బాగా అల్లం పేస్ట్లో ఇలా కారం మొత్తం కలపాలి. ఇప్పుడే సిమ్లో పెట్టాలి, అప్పుడు నిదానంగా ఈ రెండు కలుస్తుంది. ఇలా స్లోగా చేసుకోవాలండి. ఆయిల్ బాగా హాట్గా ఉంటాయి కదా, జాగ్రత్తగా స్లోగా చేసుకోవాలి. తర్వాతే ఉప్పు వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలపాలి. చూసారా, ఇలా పూర్తిగా మొత్తం ఉప్పు మసాలా లోపల వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా కలిపితే కలర్ వస్తాయండి. బాగా కలర్ వస్తాయి, మనకి రెడ్ కలర్ లాగా వస్తాయి. చూసారా, ఎంత బాగుందో కలర్, అసలు రెడ్గా వచ్చింది. తర్వాతే ఈ రొయ్యల ముక్కలు ఫ్రై చేసాం కదా, అది ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా కలపాలండి. నేను సిమ్లో పెట్టాను. ఇలా మొత్తం కలపాలి. చూసారా, ఇలా చూపిస్తున్నాను. అలాగే సేమ్ ప్రాసెస్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలా టేస్ట్గా వస్తాయండి పచ్చడి. 1 month పైనే ఉంటుంది. ఎందుకంటే చూడండి, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పొడి మసాలా ఇంట్లో తయారు చేశాను కదా, ఆ మసాలా మొత్తం వేసాను. దాంట్లో మంచి స్మెల్ వస్తుంది. సరే, ఇంట్లో చక్కగా నేను పొడి మసాలా కూడా చేశాను, అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో.
స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇదిగోండి అంతేండి, మొత్తం కలిపి మొత్తం రొయ్యలు లోపలే మసాలా వెళ్ళిపోవాలి. చక్కగా వెళ్ళిపోయింది మసాలా. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. తర్వాతే నేనైతే ఫ్యాన్ దగ్గర ఒక అరగంట పెడతాను. పూర్తిగా చల్లరైపోవాలి. ఒక అరగంట పెట్టుకుంటే చాలు. ఇలా పూర్తిగా చల్లరైపోయింది. అప్పుడు నిమ్మకాయ తీసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని రసం మొత్తం గింజలు లేకుండా రసం తీయాలి. ఈ లోపలే పచ్చడి నేను ఫ్యాన్ దగ్గర పెట్టాను. ఇదిగోండి పూర్తిగా చల్లరైపోయింది. ఒక 1 అవర్ పెట్టుకున్నాను. అరగంట అనుకున్నాను కానీ అవలేదు. కాబట్టి నేను 1 అవర్ పెట్టాను. తర్వాతే రసం పెట్టుకోవాలి ఇలాగా. ఇదిగోండి రసం పెట్టుకుని మళ్ళీ కలపాలి. అంతే అండి. నా పచ్చడి మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటాకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.